ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి దేవుడి మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుడి ముందు మొరపెట్టి హృదయ ప్రేరేపణ చేత దేవుడి మాట మీకు అందించడానికి మరోసారి దేవుడు మహాకృప చూపించారు. ఈ సమయం ముందు చిన్న ప్రార్థన ద్వారా ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరోసారి మీ నామం పేరుట ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలమే మీ మాటలు మాకు అందించి మీరు మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దైవజనమా, ఈరోజు దేవుడి యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి మనిషి కూడా అవసరాలు ఏర్పడినప్పుడు, కోరిక తీర్చుకునే సమయంలో ఏర్పడినప్పుడు ఎవరిని అడిగితే మన జీవితాల్లో ఆ కోరిక, అవసరాలు తీర్చబడతాయనేది మనిషిగా మనం తెలుసుకునే వ్యక్తులుగా మారితే దైవజనమా, ఖచ్చితంగా మనం అనుకున్న అవసరం తీర్చబడుతుంది. ఒకసారి బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. బైబిల్ గ్రంథంలో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే మనిషిగా మనకున్న అవసరాలు ఎవరిని అడగాలి అనేది బైబిల్ చెప్తుంది. మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా మనం అడగవలసింది దేవుణ్ణే తప్ప మనుషులు కాదు. ఈ లోకంలో చాలామంది వారి జీవితంలో ఉన్న అవసరాలు బట్టి మనుషుల వద్దకు వెళ్ళి తీర్చమని అడుగుతూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది మనం అడగవలసింది మనుషులను ప్రథమ కాదు కానీ దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం బట్టి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంతవరకు నీ జీవితంలో ఉన్న అవసరాలు తీర్చుకోవడానికి, అవసరాల్లోంచి గట్టెక్కడానికి మనుషులను అడిగి అడిగి అలసిపోయి అవసరం తీర్చబడక, అనుకున్న కార్యం నెరవేర్చబడక దిగులు పడి విచారంతో ఉన్న వ్యక్తివైతే ఈ ఉదయకాలం దేవుడిని అడగండి. నన్ను అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఎక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ అడగాలి, ఎక్కడ అడిగితే మన జీవితాల్లో మన అవసరం తీర్చబడుతుంది అనే ఆలోచన నువ్వు చేయవలసిన వాడికి ఉదయకాలం దేవుని బట్టి ఉందా వచ్చాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాక్యం అంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రతి మనిషి కూడా దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా ఏదైతే మనం అడుగుతామో దాన్ని ఇవ్వగలిగిన సమర్థవంతుడు దేవుడు, నెరవేర్చగలిగిన వాడు దేవుడు. కాబట్టి మనం మనుషుల్ని అడిగినంత కాలము కూడా మన జీవితాల్లో ఉన్న అవసరాలు తీర్చబడవు, మన జీవితంలో ఉన్న కోరికలు తీర్చబడవు. కానీ మనం దేవుణ్ణి అడిగిన ఎడల అది మనకివ్వబడుతుంది. దేవుడి సన్నిధిలో అడిగిన దాన్ని వెతుకుట వల్ల మనకు దొరుకుతుందనే విషయాన్ని ఈ ఉదయకాలం ప్రభు ఆత్మచేత నీకు బయలుపరుస్తుంది. నా ప్రేమ దైవజనమా, ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో అవసరాలు నీ జీవితంలో ఉన్నాయా? ఎన్నో కోరికలు నీ జీవితంలో ఉన్నాయా? అయితే ఇంతకాలము కూడా నీ అవసరాలు తీర్చబడ్డానికి మనుషుల వద్దకు వెళ్ళి వారిని తీర్చమని ప్రాధేయపడే వ్యక్తిగా ఉంటే ఈరోజు దేవుడి వాక్యాన్ని బట్టి నీ మాట తీరు మార్చుకో. చూడండి, హన్నా జీవితాన్ని పరిశీలిస్తూ ఉంటే చాలా సంవత్సరాలు పిల్లలు లేక బాధపడుతూ ఉంటే భర్త దగ్గరికి అడుగుతుంది, అయ్యా నాకు బిడ్డను దయచేయి అని అడుగుతుంది. 15 సంవత్సరాల తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా నీ 20 సంవత్సరాల నుంచి బిడ్డలు నాకు లేరు, ఏ మందులు ఇస్తావో మందులు నాకు ఇవ్వు, బిడ్డను దయచేయమని మరి డాక్టర్లు అడుగుతూ ఉంది. తర్వాత నాటు వైద్య దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏ పసర మందు ఇస్తావో నాకు తెలియదు, నాకు బిడ్డలు కలగాలంటే వీళ్ళందరూ కూడా చెప్పిన మాట ఒక్కటే, నువ్వు అడగవలసింది మా ప్రయత్నం ఏం చేస్తాం కానీ ఇవ్వవలసింది ఎవరంట? దేవుడు. తన భర్తను నేనేమో దేవుణ్ణా అని అంటున్నాడు భర్త.
చివరికి దైవజనమా మనుషులు అడిగింది, డాక్టర్లు అడిగింది, భర్తలు అడిగింది, నాటు వైద్యులు అడిగింది, చివరికి అనుకుంది దేవుణ్ణి అడగడం ప్రారంభిస్తాను. దేవుడి సన్నిధికి పోయి దేవుడి మందిరములో మోకరించి నాకు కుమారునివ్వయ్యా, నాకు బిడ్డను దయచేవయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఆయన పాదాల వద్ద ఆ కార్యం కొరకు ఎతుకుతూ ఉన్నప్పుడు అడిగిన దేవుడు చక్కని కుమారుణ్ణి హన్నాకు అనుగ్రహించాడు. దేవుడి స్తోత్రం. నా ప్రియమైన దైవజన్మ, ఆమె జీవితాన్ని ఒకసారి నువ్వు పరిశీలిస్తూ ఉంటే మనుషులు అడిగినంత కాలము కూడా ఆమె కార్యం నెరవేర్చబడలేదు. ఆమె యొక్క అవసరం తీర్చబడక బాధతోనే ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి అడగకుండా మనుషులు అడుగుతూ వెళ్ళిపోతున్నవేమో, మనుషుల వద్ద వెతుక్కుంటున్నవేమో నీ అవసరాన్ని. ఎంతకాలం మనుషుల వద్దకు వెళ్ళిన దైవజనమా తీర్చబడదు కానీ దేవుడు వాక్యం అంటే అడుగుడి మీకు ఈ ఉదయకాలం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం. దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అడగండి. ఏది అడుగుతావో నీకు ఇవ్వబడుతుంది. నా పాదాల వద్ద ఏది వెతుకుతో దొరుకుతుందని దేవుడు వాక్యం అంతా మాట్లాడుతుండగా ఈ ఉదయకాలమే దేవుడి సన్నిధిలో నీ నోటి మాటతో ప్రభువా నా అవసరాలు తీర్చండి, నా కోరికలు తీర్చండి, ఈ కార్యం జరిగించు ప్రభువా అని హృదయపు అడిగే వ్యక్తిగా మారుతూ ఉంటే ఈ వాగ్దానాన్ని బట్టి నీ జీవితంలో దేవుడి కార్యం జరుగుతుంది. అట్టి మేలు నీ కుటుంబానికి అనుగ్రహించబడిన గాక. ఇంకెందుకు ఆలస్యం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాకు ఇస్తున్న వాగ్దానం అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి దొరికడి అంటున్నాం. నిజమే ప్రభువా, నిన్ను అడగకుండా ఇంకెవ్వరు అడిగినా మా జీవితాలు ఆ కార్యం నెరవేర్చబడదు కానీ నిన్ను అడిగిన ఎడలు నువ్వు జరిగించే దేవుడు తండ్రి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. బిడ్డలు లేని బిడ్డలు దయచేయండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలను విడుదల దయచేయండి, అనారోగ్యంతో పడి ఉన్న బిడ్డలు లేవనెత్తండి. ప్రతి కార్యక్రమంలో పనిచేసే బిడ్డలను ఆస్వాదించమని, యూట్యూబ్లో ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రతి ఒక్కరూ దీవించమని యేసుక్రీస్తుని గురించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆస్వాదించును గాక.